ఆవగింజ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. సమయాన్ని బట్టి నేను త్వరగా ముగిస్తాను. సమయానికి మనం సిద్ధం చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు విశ్వాసం ఉండిన యెడల అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం ప్రభు ఈ రాత్రి నాతో మాట్లాడేగా నిలబడ్డవాడు అలుపుడు అయ్యప్పుడు పాపి దుమ్ముధూలు లాంటి ప్రభు కనుక నాయన మీ దాసుడు నాతో మాట్లాడని ఆశ ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచేది కనుక ఎవరైతే ఆశ ఉంటారో వారితో దేవుడి రాత్రి మాట్లాడాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా ప్రార్థన లేపించండి. నాతో మాట్లాడు ప్రభు, నన్ను దర్శించు నాయన వారమంతా ఖాళీగా ఉన్న ఈ శనివారం పూట కొంచెం నీ మాట్లాడాలని ఆశపడుతున్నాను. నాయన నా ఆశ తెచ్చాయి. నేను ఒట్టిగా పోకుండా వాక్యమని ఆహారం ఎత్తుకుని భుజాన్ని వేసుకుని ముందు కొనసాగే భాగ్యం దయచేయమని మీరే బోధించమని యేసయ్య పెడుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఒంటరిగా ఉన్నప్పుడు తన 12 మంది శిష్యులు వచ్చి, అయ్యా మేము ఎంతగా దయ్యాన్ని నిలగొట్టలేకపోయాం అన్నారు. ఆ వర్తమానంలో ఆ వాక్యం పైన చదువుకున్న తర్వాత చదువుకున్నప్పుడు అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగారు కదా, అందుకు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ అల్ప విశ్వాసం చేతనే దయ్యాన్ని నిలగొట్టలేకపోయారు అన్నారు. దేని చేత? మనలో ఏమిటంట? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం వేరు, విశ్వాసం కనుక ఇక్కడ అంటున్నాడు అల్ప విశ్వాసం చేతే కనుక మీకు ఆవగింజంత విశ్వాసం చాలు, ఎంతో అవసరం లేదు. ఎంతో ఆవగింజ అందరూ తెలుసు కదా, మీరేగా కళ్ళు కూరలు అంటే వాడు మీకు తెలుసు కదా, ఆవగింజ కూరలు వేస్తారు కదా, అందుకని మీకు తెలుసు కనుక ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇక్కడ నుండి ఆ కొండ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది అన్నాడు యేసయ్య. స్వతం చెప్పండి, ఎంత ఉండాలంట? ఆవగింజ ఎంత ఇంతే కదా. ఇప్పుడు సొరకాయ ఎంత ఉంటుంది? ఇంతలా ఉంది. బారుదైతే ఇంత బారు ఉంటుంది, లావుదైతే పూర్వకాలం కొండ సొరకాయలు వచ్చి ఇంత లావులు ఉండే సొరకాయ, గుమ్మడికాయలు కూడా ఇంత లావు ఉండే. వీటన్నిటికంటే పెద్ద సైజు ఏదంటే పుచ్చకాయ. అవునా? ఈ కాయలు అట్ట ఎత్తి కింద వదులు తగిలిపోతాయి. మరి యావగింజ కూడా ఎత్తి కింద వదులు పగలదు. ఎందుకని? అది చిన్నదే కదా, అది పగల. ఇది ఎంతలా ఉన్నా పగిలిపోదు. అంటే ఈనాడు జీవితాలు ఎప్పుడంటే మనుషులు ఎంతలా కనపడినా ఏంటి ఎత్తి కింద పడేస్తే అంటే శ్రమ వస్తే, ఒక శోధన వస్తే, ఓ బాధ వస్తే మనం పగిలిపోతాం. ఆవగింజ పగలదు. అది అంత ఎత్తు నుండి కింద వేసినా అది పగలదు. ఎందుకంటే దాని విశ్వాసం గొప్పది. అందుకే యేసు గారు ఆవగింజను పోల్చాడు విశ్వాసం. మనం ఎంత వాళ్ళమైనా, ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత చదువుకున్నా, ఎంత బైబిల్ పండితులమైనా, ఎంత మనకు తెలిసినా, మనకేదన్నా ఎక్కువ కష్టం వస్తే, ఎక్కువ బాధ వస్తే ఏమవుతామంటే అప్పుడప్పుడే పగిలిపోతాం. అంటే పగిలిపోతాం. ఏం చేశాడు దేవుడు? నాకు ఇంత భక్తి కొనసాగుతున్నా కూడా నా పట్ల దేవుడు ఎందుకు ఈ పని చేశాడు అని మనం పగిలిపోతాం. అందుకే అక్కడ ఆవగింజ బట్టి యేసు వారు చెబుతున్నమాట. ఎందుకంటే మనకి కష్టాలు వస్తే, మన బాధలు వస్తే మనం తట్టుకోలేక పగిలిపోతాం. ఆ సొరకాయ, గుమ్మడికాయ, ఆ పుచ్చకాయ ఎక్కడ పగిలిపోతాం మన విశ్వాసం కూడా. కానీ ఆవగింజ అంత విశ్వాసం మనకు ఉండునుగాక. ఆవగింజ అది పగలు, అంత ఎత్తు నుంచి పడేసినా కూడా ఆవగింజ పగలదని ఇక్కడ దేవుని వాక్యం. ఎందుకంటే ఆవగింజల విశ్వాసం ఏంటంటే, మనకు కూడా ఆవగింజల విశ్వాసం ఏంటంటే, ఆ విశ్వాసం మనం కొనసాగించాలంటే ఏంటంటే, మనము దేవుని వాక్యం మాట మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, 63వ కీర్తన మొట్టమొదటి చదవండి. 63వ కీర్తన మొట్టమొదటి
దేవా దేవా నా దేవుడవు నీవే నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెతుకుదును ఎప్పుడంట వేకువనే ఏకునే నిన్ను వెతుకుదును ఆ పైన చిన్న అక్షరాలు దావీదు ఆ యూదా అరణ్యంలో నుండగా ఆ. రచించిన కీర్తన. చూడండి, ఇప్పుడు దావీదు గారు ఎక్కడుండి ఈ మాట రచించాడు? దేవా యూదా అరణ్యం దేవా నా దేవుడవు నీవే నీవే వేకువనే నేను ఏకుని నిన్ను వెతుకుదును. అంటే ఏకునంటే తెల్లవారుజాము చెప్పాను కదా, రాత్రికి ఎన్ని జాములు చెప్పాను? 4 జాము. మొదటి జాము 6 గంటల నుంచి 9 గంటల వరకు, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండో జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడో జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. ఇప్పుడు ఈయన ఎక్కడుండే ఎదుగుతున్నాడు? ఎక్కడుండి ఇంట్లో సుఖంగా పడుకుండా అన్నం తిని కన్ను నిద్రపోయి ఎదుగుతున్నాడా? చెప్పండి, ఎక్కడున్నాడు? అరణ్యం ఎందుకున్నాడు? అరణ్యం ఎందుకున్నాడు? దావీదు చంపుతాను సౌలు యమడిస్తున్నాడు. అన్ని కష్టాలే దావీదుకి. అరణ్యం అనక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలో అన్ని రకాల జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, ఇసుక రకమైన ఉంటాయి, రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి. అక్కడ ఎవరు ఉండరు. అక్కడ చంపటానికి సౌలు సైనికులు 3000 మంది బయలుదేరుస్తున్నారు. నిద్రపడింది, లేకపోతే ఎక్కడ సుఖంగా ఉన్నాడు చెప్పండి? ఎన్నో శ్రమలో ఉన్నాడు, ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, ఎన్నో బాధలో ఉండి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అన్ని బాధల్లో ఉండి కూడా ఆయన అరణ్యంలో ఉండి కూడా అంత బాధలో ఉండి కూడా అంటాడు, దేవా నా దేవుడు నీవే ఏకుని నిన్ను వెతుకుదును. దేవా నా దేవుడవు నీవు, నీ బలము ప్రభావమును చూడా, నీ బలము ప్రభావమును చూడా, ఏకువని నిన్ను వెతకెదను దేవా అని భక్తుడు పాడుతున్నాడు. అన్ని శ్రమలో ఉండి కూడా ఆ శ్రమంలో పాట పాడుతున్నాడు. రచించిన కీర్తన, నా దేవుడు నీవేనయ్యా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నేను చచ్చినా నీవే నా దేవుడు, బతికినా నేనే, నీవే నా దేవుడు. నన్ను ఎంతమంది ఎన్ని చేసినా నా దేవుడు నీవే, నిన్ను మాత్రం నేను ఎక్కువనే వెతుకుతానని చెప్పాడు. ఎంతమంది ఎత్తుకోడు ఉంటారు? తెల్లవారుజామున చేతులు ఎత్తండి. అమ్మ ఎత్తున్నాం అనుకుంటాను. ఎప్పుడు పెట్టాము? దేవునికి మహిమ కలుగుతుంది కాదు. అది వాక్యం మనిషిని దర్శించింది. కొంతమంది వాక్యం ద్వారా బలపడాలి. మనకి ఎన్ని వచ్చినా కూడా ఎక్కువ చదువుతాను దేవుడిని వెతికేవాడు. ఏదో వస్తువు ఎదుగుతామా? మన వస్తువు పోతే ఎంత ఎదుగుతామండి? ఏమంటే చిన్న ఉంగరం పడిపోతే ఎదుగుతాం. చిన్న ఉంగరం బంగారు పోతే దాని వస్తువు పోతే ఆ రాత్రి నిద్ర పడదు, ఎదుగుతాం. ఆ బంగారం కంటే మేలిన బంగారం కంటే ఆ దేవుడు మనకు గొప్ప దేవుడు కదా. ఆయన ఎదిగితే ఆ చిన్న బంగారం కంటే పెద్ద బంగారమే దేవుడు చిన్న కాదు. అందుకే మనం ఏది పోయినా దానికోసం ఎదగటం కాదు కానీ ముందు దేవుని మనము ఎదగాలి. అందుకే ఆయన ఏ కూర్చోవాలన్నీ కష్టాల నుండి ఎతికాడు. మళ్ళీ మీకు ఒక ఉపమానం చెబుతాను. ఇప్పుడు మీరు కూర వండుతారు కదా, వంకాయ కూర వండుతారు. వంకాయ కోసి, మరి టమాటాలు కోసి, ఉల్లిపాయలు కోసి, పచ్చిమిరకాయలు కోసి, అమ్మా అన్నీ వేసి, నూనె వేసి, తిరగమా దినుసులు అన్నీ వేసి వండుతారు కదా. అన్నీ మెత్తగిలిపోతాయి. అన్నీ మెత్తగిలిపోతాయి లేదా? అన్నీ మెత్తగిలిపోతాయి. అది రూపురేఖలు కూడా మారిపోతాయి. మరి దానిలో అవగింజ కూడా ఉంటుంది. దాని రూపం మారదు, అది మెత్తగలను. గమనించండి మీరు, రూపం మారుతుంది, ఆ గింజ అట్ట కనపడుద్ది. అన్నీ అంటే చెదిరిపోతాయి. వంకాయ అయినా చెదిరిపోయింది, టమాటా అయినా చెప్పాలి. ఏమని చెప్పరేంటి? చెదిరిపోయింది. లేదు ఉండేదరకి అప్పటికే దొరక అగ్గిల్లో ఉడిదరకి అవన్నీ చెదిరిపోతాయి, ఆ రూపురేఖలు మారిపోతాయి. కానీ ఆవు గింజ రూపు అట్టాగే, ఆ గింజ అట్టాగే ఉంది. ఎందుకు? అది అగ్గిల్లో కాలినా కూడా, అది అగ్గిల్లో కూడా అట్టాగే ఉండేది అన్నమాట. కనుక ఈ అగ్గిల్లో వల్ల ఆ రూపం ఎట్లా ఉందో మన విశ్వాసం కూడా అట్లాగే ఉండాలి.
దేని స్తోత్రం చెప్పండి. దావీదు విశ్వాసం అది. దావీదు విశ్వాసం ఏంటంటే అన్ని బాధల్లో ఉండి కూడా యోధరణలో ఉన్న రాజు ఆయన సుఖభోగాలు అనిపించలేదు. అన్ని కష్టాల్లో ఉండి కూడా దేవుని ఎదుగుతున్నాడు. నీ కష్టాలు వచ్చి దేవుని ఎతకో, కడుపులు ఎత్తుకొని ఎతకో, తలలు ఎత్తుకొని ఎతకో, ఏమి ఎతకోను వండుకుంటాం అంతే. అదేమంటే ప్రాణం బాధ అంటాం, వండుకుంటాం. కానీ దేవుని మనం ఎన్ని ఉన్నా మనం కూర్చునో నుంచునో కొనుక్కునో ఎట్టన్నా కానీ ఆయన మనం దేవుణ్ణి తెల్లవారుజామున ఎతికేవారిగా ఉండాలి. దాని విషయంలో ఆ విశ్వాసమే దావీదుని ఆస్వాదించింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని శ్రమలో ఉండి ఆ విధంగా అగ్ని లాంటి శ్రమలో ఉన్న దావీదు ఏ పూజనట్టే వెతికాడు. అగ్ని లాంటి ఆ మహా కాలిపోయిన అగ్గిలో ఉన్న ఆవు గింజ అట్ట రూపు మారకుండా ఎట్లా గింజలా కనపడుతుందో మన విశ్వాసం కూడా అలా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనకు అందరూ తెలుసు కదా, దాని గ్రంథం 3:7 షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్గిలు వేశారు. అగ్గిలు లేక ముందు రాజు అడిగాడు, ఓ షడ్రకు మేషకు అబేద్నెగోలారా, మీదేంటి నేను నిలబెట్టిన ప్రతిమకు మీరు మొక్కట్లేదంట, దాన్ని సాగిపడలేదంట. నిజమేనా? నిజమే. ఎందుకని? రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించిన, మమ్మల్ని రక్షించకపోయినా నువ్వు నిలబెట్టిన ప్రతిమ మేము రొక్కము దాన్ని సాగిలి పడము. అన్ని వేల మందిలో రాజుల్ని కించిపరిచారు. ఎవరు? అవమానపరిచారు. రాజు ఇప్పుడేమని చెప్పండి, పాపం వచ్చింది. తక్షణమే అగ్ని ఎడతలుగా మంటేమన్నాడు, ఎడతలుగా అగ్నిగా మంటేమన్నాడు. ఎడతలుగా పొల్లేసి బాగా మంట, ఎడతలు పెద్దగా ఎంత ఎడంతస్తులుగా మండుతున్నారు. పడేయండి. వాళ్ళ ముగ్గురు కాల్చండి. వాళ్ళకి నేను విద్యాభ్యాసాలు చేపించి 3 సంవత్సరాలు వాళ్ళకి విద్య నేర్పించి వాళ్ళకి నేను రాజభోజనం పెడుతుంటే, నా భోజనం పెట్టి నేను ఇంతగా వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి దిక్కెవరు? ఆ దేవుడు దిక్కు అయితే నాకు ఎందుకు ఇస్తాడు? బొబ్బులు ఇస్రాయేల్ దేశాన్ని నాకెందుకు ఇస్తాడు? వాళ్ళ దేవుడు ఉంటే నాకెందుకు ఇస్తాడు ఆ దేశాన్ని? ఆ మందిరాన్ని పెడగొడితే నాకు ఏదైనా పెట్టవచ్చుగా? పెట్టలేదు కదా. ఆ దేవుడు కాదు. అయినా వీళ్ళు ఆ దేవుడి మీదే ఉన్నారు. నన్ను ధిక్కరించారు. పోషించేది నేను, బ్రతికించేది నేను, చంపినది నేనే, బతికించేది నేనే అని తీమపోయి వాపగించి ఆ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్గిల్లో పడేస్తే ఎవరున్నారు అగ్గిల్లో? యేసుళ్ళేమో 6 కాలిపోయి మసైపోయారు. అడ్రస్ లేదు, వెహికల్తో కూడా కాలిపోయిన అడ్రస్ లేదు అసలు. వేసిన 6. ఈ ముగ్గురు మాత్రం తిరుగుతా ఉన్నారని వాళ్ళతో ఎవరున్నారు? సర్వశక్తివంతులైన దేవుడు ఉన్నాడు. అగ్ని జ్వాల వంటి కనుగల దేవుడు, అప్రజపోలిన పాదగలిగిన దేవుడు, కోటిసులు తేజగల మహాదేవుడు, దగదగదగ మెరిసిపోతున్న తెల్లని వస్త్రాలతో ఉనితో పోలిన దేవుడు వాళ్ళ మధ్య తిరుగుతుంటే రాజు కనపడ్డారంట నలుగురు. అప్పుడు రాజు కేకేస్తాడు, ఓ షడ్రకు మేషకు అబేద్నెగోలారా, ఏమన్నాడు చెప్పండి? బయటకు వచ్చి నా యొద్దకు రండి పిలవగా షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించారు. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసాయను వారి దేహంలో తగలకుండాటయు చూచిరి. సరేండి. అంటే ఇప్పుడు అగ్నిలో వేసిన ఈ ముగ్గురు ఎట్లున్నారు? కాలేదా? వేసినోళ్ళు అసలు అట్రాసిటీ బూడిదైపోయారు. కానీ వీళ్ళు ముగ్గురు అట్టగా ఉన్నారు. అంటే కాస్త గమనించాలి, మీరు గమనించాలి, ఊహించాలి. ఎందుకు ఆ విధంగా దేవుడు చెప్తున్నాడంటే, ఆ గింజ అది కూరలో అంత వేడిలో ఉడికినా కూడా దాని రూపు మారదు. ఆ గింజ పగలదు. అది అట్టగా ఉండుద్ది. అన్ని మెతకిలిపోతాయి, అన్ని రూపాలు మారిపోతాయి. అలాగే అగ్ని లాంటి మహాశ్రమంలో కూడా ఆ ముగ్గురు భక్తులు ఎక్కడున్నారు చెప్పండి? అగ్ని వాసన కూడా వాళ్ళకి అంత లేదంట. అగ్ని ఏడంతలై మండుచుండగను, అగ్ని జ్వాలలు నీ దేహాలను, అగ్ని
చెక్కు చెదరలేదు. అర్థమైంది. ఇప్పుడు కూరలు అన్ని కరిగిపోతున్నాయి, రూపాలు మారిపోయి అన్ని మెత్తకెళ్ళిపోయి, కానీ ఆ గింజ అట్లాగే ఆవు గింజ ఎట్టుందో మనము కూడా మనకు అగ్ని లాంటి శ్రమలు వచ్చినా మనకు అట్లాగే ఉందుము గాక. చెప్పండి, అర్థమైందా? ఈ ఆవు గింజలు ఉన్న అనుభవాన్ని యేసుకున్నారు ఏం చెబుతున్నారంటే, మరి ఆ గింజను తీసుకుని చెబుతున్నాడు యేసు. అంటే అన్ని శ్రమలు వచ్చినా కూడా అది పడేసినా పగలేదు, అది అగ్గిలేసినా కూడా చెప్పాలి అలాగే ఉంది, అది అలాగే ఉన్నది. అందుకే మనం చెప్తుంది ఎందుకంటే యథార్థమంది మనకి ఏంటంటే మన బుద్ధి కలగటానికి, మన విశ్వాసాన్ని వృద్ధిపరచడానికి చెబుతున్నారు. అమ్మ చెప్తుంది కదా, మన వాక్యం వల్ల ప్రార్థన చేసుకుంటాం. అలాగే దేవుని వాక్యం నీకు అర్థం కాకపోతే అర్థమైనట్టుగా దేవుని వాక్యం తాకినప్పుడు ఆ వాక్యం బట్టి నువ్వు నడుచుకుంటే దేవుడు నిన్ను ఆస్వాదించిన గాక. అగ్ని లాంటి శ్రమలు వచ్చిన, పగిలిపోయినంటే కష్టాలు వచ్చిన ఆ విధంగా తన విశ్వాసం అట్లా కాపాడుకుందో నీ విశ్వాసం కూడా కాపాడుకుంటే, నీ విశ్వాసం కాపాడుకుంటే నీవు దేవునిలో ఆస్వాదించబడదు గాక. హల్లెలూయా. రెండో అనుభవం ఆవిధలో రెండో అనుభవం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్తలో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31 చూడండి. మత్తయి సువార్త 13:31లో ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడా? పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలోను చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆమె చెప్పండి. ఏమా ఆవ చెట్టు చూసారు మీరు? ఆవ చెట్టు చూసారు కదా, ఎంత ఎత్తున్నది? ఇప్పుడు ఇట్లా పొలాల మీద ఆవ చెట్టు పూర్వకాలం సైడ్ పర్లు వేసేవాళ్ళు అసలు ఎంత పొద్దు మాట ఎంత అందంగా ఉండేవి. ఆ చెట్లు పూలు పూసి, పచ్చడి పూలు పూజ, పసుపు రంగు పూలు పూసి ఎంత అందంగా ఉండేదో పొలం, ఎంత కలకల్లాడుతుండేదో, ఎంత విసిచ్చేది. కూర మొక్కలు అన్నిటికంటే అది పెద్ద అంట. ఇప్పుడు వేరే గింజ ఉంది, అది కింద పాకింది. దోస గింజ కింద పాకింది. వంగ గింజ ఉంది, అది ఎక్కడ పాకిద్ది? ఎంత ఎత్తిది? అంత ఎత్తాయి, అంతేనా? వంగ చెట్టు నిన్న వంగ చెట్టు కొమ్మల మీద పక్షి నిలవదు. రెండో చెట్టు ఏది? బెండ చెట్టు. అది నిలువుగా పెద్దరిగింది. ఆ చెట్టు మీద కూడా పక్షులు ఉంటాయో చెప్పండి? ఉండవు. ఈ ఆవు గింజ చెట్టు దగ్గర పక్షులు నిలబడి దానికి కొమ్మలు ఉంటాయి చక్కగా. ఆ కొమ్మల మీద పిసుకలు, ఏమండి పక్షులు అంటే పిసుకలు, చిన్న చిన్న పెట్టెలు ఉంటాయి, తెలుసా మీకు? ఆ చిన్న చిన్న పెట్టెలన్నీ ఆ కొమ్మల మీద నివసించి అవి విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే వారు మరొక ఉపమానం చెప్తున్న వాళ్ళకి, ఒక వ్యక్తి తన పొలములో చదువు అమ్మాలి ఆవింజలు పోలి ఉన్నది. విత్తనములో చిన్నదే గాని అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత పెద్దదగు. అంటే మళ్ళీ రెండో విత్తనం, ఈ రెండోది అనుభవం ఏంటంటే ఇది పెద్ద, ఇది చిన్నదే గాని పెద్ద అవుతుంది. దాని నీడకు వచ్చి అనేకులు నివసిస్తారు. అంటే ఈ అనుభవం ఏంటంటే మీకు చెబుతాను. అంటే ఇక్కడ చిన్నగా కనపడుతుంది మనకి ఆవు గింజ. అర్థం చేసుకోండి, ఎట్లా కనపడుతుంది మనకి? చిన్న గింజ. అమ్మాయి అర్థమవుతుందా మీకు కూడా? అర్థం చేసుకోండి. ఈ చిన్న గింజ అనే దానికి అర్థం ఏంటంటే తగ్గింపునకును లోబొట్టుకును సాదృశ్యంగా కనపడుతుంది. సోదరు చెప్పండి, దేనికంట చిన్న గింజ దేని సాదృశ్యం అంటే తగ్గింపునకును లోబడి విధేయతగా ఉండటానికి సాదృశ్యం కనపడుతుంది. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటారు, ఏ వ్యక్తి దేవుని సన్నిధిలో విధేయులు అవుతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వాళ్ళని హెచ్చిస్తాడు. అందుకని తను తాను తగ్గించుకునేవాడు
హెచ్చించబడు. తను హెచ్చించినవాడు. ఇప్పుడు యావని దేని చెప్తున్నట్టే తగ్గింపు స్వభావం చెప్తున్నా. దీని గురించి మనకి మీకు చెప్తాను మాట జ్ఞాపకం చేసుకుని. దేశంలో వారికి ఎంతమంది శిష్యులు? 10 మంది శిష్యులు కదా. ఇప్పుడు కొత్త నిబంధన ఎన్ని గ్రంథాలు? కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? ఎన్ని పుస్తకాలు అమ్మా? కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? 27. పాత నిబంధన 39. పాత నిబంధన 39. కొత్త నిబంధన మరి ఏంటి? చదవం మొత్తం 2 ఎంత అవుతుంది? గబాలు చదువు చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. 66 పుస్తకాల గ్రంథం ఇది. ఈ 66 పుస్తకాల గ్రంథంలో ఈ కొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో మొదటి పుస్తకం ఏది? కొత్త నిబంధనలు. కొత్త నిబంధనలు మొదటి పుస్తకం ఏది? మత్తయి. మత్తయి ఎందుకు వచ్చాడు ముందు? అసలు శిష్యులు అందరికంటే చిన్నోడు. చదవండి మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. ఎవరు పిలిచాడు? ఇప్పుడు యేసు ప్రభువారు 12 మంది శిష్యులు పిలిచాడు. ఎవరు పిలిచాడు? దేవుడు పేతురు కాదు. పేతురు కంటే అనబడిన సీమోనుకి అన్నయ్య ఉన్నాడు, ఆంధ్రేయుని మొట్టమొదటి పిలిచాడు. ఆంధ్రేయ పేతురుని తీసుకెళ్ళాడు. ఇద్దరు ఇప్పుడు ఈ ఆంధ్రేయుల నుంచి పేతురు వచ్చాడు. ముందు పేతురు అంటే నిద్ర వస్తుందా? ఏదో ఆలోచనలేక అవుతున్నారా? నేను ముగించేస్తాను టయానికి. గమనించండి, ఇక్కడ మొదట పేతురు, రెండవది ఆంధ్రయ్య, యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయి, తోమా. చూడండి ఇక్కడ ఎవరంట? సుంకరైన మత్తయి అని రాసుకున్నాడు. ఎవరు రాసుకున్నారు? మత్తయి రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? సుంకరి అయిన మత్తయి అన్నాడు. సుంకర అంటే పాపి అని అర్థం. సుంకర అంటే పాపి. అందుకే దేవాలయకి ఇద్దరు లేదు కదమ్మా. ఇప్పుడు పరిసైడు, ఇప్పుడు సుంకర. పరిసైడాము హెచ్చించుకున్నాడు. సుంకర ఏమన్నాడు? కళ్ళ చుట్టగా ధైర్యం కలగ పాపిని నన్ను కరుణించు ప్రభు అని ప్రార్థన చేశాడు. అంటే సుంకరలో ఏముందంటే పాపం ఉన్నదని, పాపిని గ్రహించు. ఇప్పుడు మత్తయి ఏమన్నాడు? సుంకరైన అంటే ఈ మాట పట్టున్నాడు యేసయ్య. అందరూ పక్కన పడేసి మత్తయిని ముందు పెట్టాడు పుస్తకంలో. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థం ఉందా? మత్తయిని ఎందుకు పెట్టాడంటే మత్తయిని తగ్గించుకున్నాడు. మత్తయ్య, నేను అసలు పాపిని, నన్ను ప్రభు నన్ను పిలిచాడని సుంకరైన మత్తయ్య అని రాసుకున్నాడు. ఆ తగ్గింపును బట్టి దేవుడు ఏంటంటే పేతురుని ముందు పెట్టలేదు, లేకపోతే యోహాను ముందు పెట్టలేదు, లోకగారిని ముందు పెట్టలేదు, మార్గాన్ని కూడా ముందు పెట్టలేదు. మార్గారు ఎవరు తెలుసా? ప్రార్థనా కుటుంబం మార్గారు. లోక ఎవరు తెలుసా? లోక డాక్టర్ గారు. యోహాను గారు ఎవరు తెలుసా? యేసుప్రభు రొమ్మున అనుకుని జీవించిన వాడు యేసుప్రభు, యోహాను గారు. మరి వాళ్ళ పేర్లు రాలా. ఎవరి పేరు వచ్చింది? మత్తయ్య. సుంకులైన మత్తయ్యను తగ్గించుకున్నాడు. మొదలు చెప్పండి. మనము నీవు నేను కూడా తగ్గించుకుని జీవించాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏం చేయాలి చెప్పండి? మనం తగ్గించుకుని జీవిస్తే దేవుడు మనము హెచ్చిస్తాడు. నేను చెప్పండి, హెచ్చిస్తాడు. అందుకే రెండవది ఆ చిన్న గింజకి ఎందుకు చెప్పంటే ఆవు గింజలో ఒకటి ఎన్ని శ్రమలు వచ్చినా అది కరగదు, దాని రూపు. రెండవది అది ఏం చేద్దంట, అది చిన్న గింజ అయినా దాని నీడకంట పక్షులు వచ్చుకుంటాయి. దేవుని సోదరు చెప్పండి, దాని నీడకొచ్చి పక్షులు కూర్చుంది. అంటే నీవు నేను కూడా దేవుని తగ్గించిన స్వభావం కలిగి ఉంటే, విధేయత కలిగిన స్వభావం కలిగి ఉంటే దేవుడు మనల్ని ముందు పెట్టును గాక. ఎక్కడ పెడతాడు తెలుసా? ఆశీర్వాదానికి మనల్ని ముందు పెడతాడు. చెప్పండి, ఆశీర్వాదానికి మనల్ని ముందు పెట్టి చూసి ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమ పెట్టారా? మనం ముందుండాలి కానీ వెనకుండా
సోదరు చెప్పండి. నువ్వు ఎంత తగ్గించుకుని నువ్వు ముందు వస్తావు, నీకు అంత దేవుని ముందు ఉండాలి. దేవుని శైలిలో మనం ఎక్కడ చెప్పండి, ప్రతి ఒక్క విషయంలో దేవుని పనులు, ప్రతి ఒక్క విషయంలో నువ్వు ముందుంటే, ఏ విషయం సరే నువ్వు ముందుంటే నిన్ను చూసిన దేవుడు మెచ్చుకొని నీకు ఆశ్రదం కూడా ముందేస్తాడు. దేవుని సోదరు చెప్పండి. మనకు కూడా తగ్గించుకుంటే, ఆ సూపర్ ఎలా తగ్గించుకున్నాడు, మత్త ఎలా తగ్గించున్నాడు, మన జీవితం కూడా తగ్గించుకుని విధేయత కలిగి మనం లోబడి ఉంటే మన కూడా ఆశ్రదం కంట దేవుడు మనం ముందుస్తాడు. అదే గొప్ప విశ్వాసం. నీ విశ్వాసం ద్వారా నువ్వు శ్రమలు చేస్తావు, నీ విశ్వాసం ద్వారా నీకు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. నువ్వు వెచ్చించుకుంటే రానే రా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. ఆ మాట చెప్పి తెలుస్తాను. టైం ఎంత అయిందో చూడండి. టైం ఎంత తక్కువ వచ్చి అయిపోయింది. 9:15 అమ్మా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములలో చూడండి, నీ దృష్టికి నువ్వు ఎటువంటి అంట అల్పుడు, ఎన్నికలేని వాడు. బెన్యామీను గోత్రం అంటే ఎన్నికలేని గోత్రం. బెన్యామీను గోత్రం పుట్టాడు సౌలు, కీషు కుమారుడు అన్నమాట. అయితే నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలో నువ్వు శిరస్సుగా ఉంచాడు. అంటే ఆఖరుని తీసుకొచ్చి శిరస్సుగా పెట్టాడు. ఇప్పుడు రూబేను గోత్రం నుంచి ఆఖరి గోత్రం ఏదంటే బెన్యామీను గోత్రము. ఆఖరి గోత్రం ఎవరు? ఈ 12 గోత్రాలు ఆఖరి గోత్రం ఎవరంటే బెన్యామీను గోత్రం. ఇప్పుడు బెన్యామీను గోత్రం తీసుకొచ్చి ఆడ పెట్టాడు, ముందు పెట్టాడు, శిరస్సుగా పెట్టాడు. అందుకంటాడు సమూయేలు అంటాడు, నీవు అల్పుడువై ఉన్నప్పుడు గోత్రాలు నిన్ను నువ్వు శిరస్సు అంటే ముందు పెట్టాడు, నువ్వే తలవి. యెహోవా నిన్ను నిన్ను రాజుగా అభిషేకించాడు. మరియు యెహోవా నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము, వాడు లయమై వరకు యుద్ధం చేయమని సెలవీయగా నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తానని. ఆమేన్. ఏం చేయాలంట? ఒకప్పుడు తిండిలేనుడు, గాడిదలు మేపుకునేవాడు. ఎవరు చెప్పండి? సౌలు. ఎవరు చెప్పండి? గాడిదలు మేపుకునేవాడు. గాడిదలు మేపుకోవడం తీసుకొచ్చి ఆడబెట్టాడు. 50 లక్షల మంది మీద రాజుగా పెట్టాడు. యెరూషలేము పట్టణంలో 50 లక్షల మంది ఉంటారన్నమాట. ఆ పట్టణం సంఖ్య లెక్కేశారు. 50 లక్షల మంది ఇశ్రాయేలు. 50 లక్షల మంది మీద నిన్ను రాజుగా తలగా ఉంచితే దేవుడు ఏం చెప్పాడు? ఆ పాపాత్ములైన అమాలేకులందరూ సర్వనాశనం చేశారు అమ్మన్నాడు, చంపిరమ్మన్నాడు. ఏం చేశాడంట? చంపకూడదు. దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు. ఎందుకు? నీకు ఏమొచ్చింది దోపుడు సొమ్ము మీద? నువ్వు రాజుకే దగ్గర, నీకెందుకు దోపుడు సొమ్ము? రాజ్యం అంతా నీదేగా, ఏది కావాలో నీదేగా, నీకు ఇవ్వడం లేవుడు. ఇంకా దోపుడు సొమ్ము మీద పడ్డావు కనుక ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? తీసి పారేసేసాడు. స్తోత్రం చెప్పండి. అది తీసి పారేసాడు. ఒకప్పుడు అల్పుడుగా ఉన్నాడు, రాజు ఎక్కిచ్చాడు. ఈనాడు కూడా చాలా మంది దేవుని సన్నిధికి వచ్చిన ఆశ్రయించబడిన తర్వాత ఇక దేవుడు అంటే లెక్క ఉండదు, దేవుని శాపలు లెక్క ఉండదు, దేవుని బిడ్డలన్నా కూడా సంఘం అన్నా కూడా లెక్క ఉండదు. కొంతమంది నిజంగా దేవుడు ఆశ్రయిస్తాడు. ఆశ్రయిస్తే దేవుడిని మర్చిపోతారు, సంఘాన్ని మర్చిపోతారు, సంస్థను మర్చిపోతారు. అదేమండి అడిగితే పాస్టర్ మాకు ఆడుతాయి, ఖాళీ ఆడుతుంది అయ్యా, అసలు ఊపిరి ఆడతలేదు అయ్యి. పిల్లలకు ఉద్యోగాలు, ఏమండి పశువులు, పొలాలు, గొడ్డు అన్ని అసలు ఏం ఊపిడతలేదు అయ్యా. రావడానికి ఏం ఊపిడతలేదు అంట. అటువరకు ఏ స్థితిలో ఉన్నప్పుడు రోజు వచ్చి మందిరంలోకి వచ్చి నడిచేదాన్ని. ఇప్పుడు దేవుడు అన్ని ఇచ్చి ఆశ్రదిస్తే ఇప్పుడు ఏమంటున్నావు? రావటం నాకు ఖాళీ లేదా. అలాగే ఆనాడు ఆ సౌలు ఏ విధంగా హెచ్చించుకుని దోపుడు సొమ్ము మీద ఎగబడి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పతనం చేసుకున్నారు.
అతను చేసుకున్నాడు. అలా మనం అలా కాకుండా మన విశ్వాసం ఆవుగింజ లాంటి విశ్వాసం మనం కలిగి ఉండు గాక. నువ్వు తగ్గించుకోవాలి, నేను తగ్గించుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కలెక్టర్ అయినా సార్ తగ్గించి కూర్చుంటాడు కింద. కలెక్టర్ అయినా తగ్గించుకుని కూర్చుంటాడు. నేను చూసా కాబట్టి చెప్తున్నాను. నేను ప్రసంగాలు చేసిన వాళ్ళ మధ్యన 3 జిల్లాలకు ఆఫీసర్ ఒక ఆయన, స్టేట్ ఆఫీసర్ 3 జిల్లాలకు. ఆయన దగ్గర ఆయన భార్య వాళ్ళకి పెళ్లి రోజు కాబట్టి నన్ను తీసుకెళ్ళారు అక్కడ శుభార్త వాక్యం అందించాను. ఎప్పుడు 2006లో పెళ్లికి శుభార్తకి వెళ్తే ఆయన కింద కూర్చున్నాడు, భాష పెట్టేసుకుని కింద కూర్చున్నాడు. అధికారి ఏమండి గుంటూరు లేను ఆయన తహసీల్దార్ గారు, ఆయన కింద కూర్చున్నాడు వాక్యం. మహాభక్తులు తగ్గించుకోమంటాడు దేవుడు అట్ట ఆస్వాదించు. మనకు గాతి చాలండి. మనం టీవీ చూపిస్తాం, మనం పాపడ చూపిస్తాం, అలా ఉండేవారు. అందుకే యేసు వారు ఆవుగింజలు అనుభవాలు చెప్పాడు. ఒకటి ఆవుగింజలో ఎన్ని కష్టం వచ్చినా చెప్పండి, అది పగలనే అంటే తన మనసు పగలదు. మన మనసు పగిలిపోయింది, మన మనసు విరిగిపోయింది, మన మనసు విరిగిపోయింది. రెండవది అగ్గిలంటి మహాశ్రమం వచ్చిన దాని రూపురేఖలో. మూడవది అది చిన్నదే కానీ చెప్పండి, అది 10 మందికి నీడుస్తాను. దేవుడు దాన్ని హెచ్చరించాడు. నువ్వు కూడా తగ్గించుకుని నువ్వు కూడా జీవిస్తే నిన్ను 10 మందికి నీడగా నిన్ను అట్టు పెట్టుగా నిన్ను కూడా 10 మంది నీడగా అట్టు పెడతాడు. అందుకే మనం తగ్గించుకోవాలి. అందుకే భక్తులు పాడాడు, మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి. మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి. మనిషి దైవము మారాలంటే మనసులో క్రీస్తును ధరించాలి. ఆత్మస్వరూపిని మనం ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. మనిషిగా బ్రతకాలంటే మనమే తగ్గించుకోవాలి. మనసులో క్రీస్తుని మనం ధరించుకోవాలి. ఆయన మనం హెచ్చిస్తాడు. అందుకే ఆవుగింజలో ఉన్న అనుభవాలు మనం నేర్చుకున్నాం. ఏం చెప్పండి, ఆవుగింజలో ఉన్న అనుభవాలు ఏంటి చెప్పండి. అది పగలదు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, మనం కూడా ఎన్ని బాధలు వచ్చినా పగలకూడదు. అంటే పగిలిపోవడం అంటే మన మనసు ఇరిగిపోకూడదు. మన మనసు నాకేం చేశాడు దేవుడు అని ఇరిగిపోకూడదు మన మనసు. ఒకటి. రెండవది అగ్ని లాంటి శ్రమ వచ్చిన దాని రూపం మారలేదు, అది కాలి మెత్తగిలిపోదు. అది అర్థం. మనం కూడా అగ్ని లాంటి శ్రమ వచ్చిన మన విశ్వాసం కాపాడుకుంటే ఆ శడ్రకు మేషకు అభిగుల్ని ఏ విధంగా అగ్ని అంటలేదు దేవుడు మనకు అగ్ని లాంటి శ్రమలు అంటకుండా దేవుడు కాపాడు కాదు. మూడవది మనము చెప్పాలి, చిన్న గింజే అది పెద్ద అయింది, వృక్షం అయింది, 10 మంది నేడిచ్చింది. అలాగే మనం కూడా తగ్గించుకుంటే దేవుడు మనం హెచ్చించును గాక. అందరికంటే నువ్వు ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళని ముందు పెడతానంటే ఎవరు యేసు ప్రభువు వారు ముందు పెట్టి వారిని ఆశలు. ఎందుకంటే వారి విశ్వాసము గొప్పది. అందుకే ఆవుగినంత విశ్వాసం మాకు ఎందుకు లేదు యేసు ప్రభు చెప్పాడు. మేము ఎందుకు వెళ్ళబట్టలేదు దయ్యాన్ని అంటే వీళ్ళు ఏముంది అల్ప విశ్వాసం. మా తల్లి దేవుడు జీవించుడు కాదు. కనుక ప్రభునందు ప్రియమంది ఉంటారా, అల్పవిశ్వాసం వల్ల ఉండకూడదు. ఆనాడు యేసు శిష్యుడికే ఉంది అల్పవిశ్వాసం. మనం లేకపోవడం పెద్ద లెక్క జమ. కానీ వాక్యం ద్వారా మనం బ్రతుకుని సరి చేసుకుని విశ్వాసం కర్తయ్యం దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ఈ పందిపు రంగంలో ఈ శ్రమలనే పందెం, ఈ పోరాటం అనే పందెం, ఏమండి ఈ అనేకమైన బాధలనే పందెంలో ఓర్పుతో ఓపికతో ముందుకు సాగిపోదును గాక. ఈ మాట అంటాడు ఎబ్రేయుల పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి రోజులు చెప్పాడు ఈ మాట. ఈ మాట మనం చూసుకుని ప్రార్థన చేసుకుందాం. టైము 9 గంటల 2 నిమిషాలు. ఇంత గొప్ప సాక్ష్యం మేఘమలే మనలను ఆవరించి మనము ప్రతి భారం పాపమును
విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయు విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించువాడునైనా కొనసాగించువాడు యేసు వైపు చూచుచు యేసు వైపు మన ఎదుట ఉంచబడిన మన ఎదుట ఉంచబడి పందెములో ఆ. ఓపికతో పరిగెత్తాలండి. అది ఓపిక లేకపోయినా ఓపిక చేసుకుని పరిగెత్తాలి. స్వతం చెప్పండి. అలా పరిగెత్తే ఆ విధంగా దేవుడు ఆస్వాదించుడుగా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు ఆస్వాదించుడు గాక. ఈ వర్తమానం వినే బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా, వందల వేల మందికి కూడా దేవుడు ఆస్వాదించుడు గాక. ఆ విధంగా విశ్వాసం నాకు కూడా దయచేయ ప్రభువా. నా కష్టాల్లో, నా శ్రమ నేను పగిలిపోకూడదు, అంటే నేను ఇరిగిపోకూడదు. రెండవది, నేను అగ్గిలాంటి మహాస్వాదం వచ్చి చచ్చిపోయి వచ్చిన నా విశ్వాసం చెట్టు దగ్గర ఉండాలి. మూడోది, నేను తగ్గించుకుని జీవించాలి ప్రభు. అట్టి విశ్వాసం నాకు దయచేయ ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. దేవుడు తప్పక నిన్ను ముందు పెట్టి నిన్ను ఆశ్రదించి నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దీవించును గాక. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకో. అందుకే యేసయ్య ఆయన మహాదేవుడు ఇంటి కూడా ఈ లోకంలో తగ్గించుకొని మన కోసం వచ్చాడు. తగ్గించుకుని మన కొరకే ప్రాణం పెట్టి తగ్గించుకుని ఆయన తిరిగి లేచాడు. మరి రాత్రి వాక్యం విన్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా చూపించాడు. ఆ విధంగా చూపించాడు. నీ విశ్వాసం ఎట్లుంది? అల్పవిశ్వాసం, అవిశ్వాసం, లేకపోతే నిజమైన విశ్వాసం కలిగి నోరు తెచ్చి ఒక నిమిషం